ఓం నమో భగవతే దక్షిణామూర్తియే నమో నమః. దివ్యాత్మ స్వరూపులైన గురువులకు పెద్దలకు నమస్కరిస్తూ వేమన తత్వాల్లోని ఒక పద్యం తీసుకొని దాని గురించి మనం విశ్లేషణ తెచ్చుకుందాం. అదేమిటంటే, చెట్టునందు పొట్టి తెలరేగు కాయలు తనరు కాంతి తోడ తగలి పళ్ళు పండువాని తిన్రు వర్ణంబు తెలియుడి విశ్వదాభిరామ వినురవేమా అని తెలియజేస్తుంది. ఓ విశ్వదా అభిరామ వినురవేమ అనేటటువంటి మకుటముతోటి ఈ పద్యం జరుగుతోంది. అంటే పరబ్రహ్మము ఓంకార స్వరూపము. ఈ ఓంకారతత్వం అనే బ్రహ్మాండమనే వృక్షము పైన సద్యోగాచారాలు అంటే జ్ఞానము, నీతి, శమము, దమము, వైరాగ్యము, భక్తి, ప్రేమ, కరుణ, దయ, అహింస, సమత, త్యాగము, ధర్మము, దానము, సత్యము, శాంతము, శాంతి, పరోపకారము ఇలాంటివి అనేక రకమైనటువంటి కాయలు కాచినవి ఆ ఓంకార స్వరూపమైనటువంటి వృక్షానికి. కనుక అవి పరబ్రహ్మ పరిపూర్ణ జ్ఞానం అనేటటువంటి చైతన్య శక్తి కాంతి ఫలములుగా ఉన్నాయి, పుష్టివంతంగా ఉన్నాయి, అలా కాంతివంతంగా దీపిస్తూ ఉన్నాయి. అనగా జ్ఞాని సదాచారములు జ్ఞానదీపములే. అట్టి జ్ఞాన ఫలములను సదాచార సత్కర్మలు దివ్యశక్తి వల్ల కలుగుతాయి. అలాంటివి అనుభవించుతూ ఎవరైతే ఉంటారో, సాధన చేస్తూ ఉంటారో పరమయోగి ధన్యుడవుతాడు, సద్గురువు ధన్యుడవుతాడు. వాళ్ళంతా కూడా ముక్తులవుతారని తెలియచేస్తూ ఉంది. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.